బీజేపీ కేవలం జై శ్రీరామ్ అని మాత్రమే ఓట్లు అడగడం లేదని చేసిన అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతుందన్నారు ఈటెల రాజేందర్. బోయిన్పల్లి కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. భారతీయుల విశ్వాసాలు కాపాడేది బీజేపీనే అన్నారు. ట్రిపుల్ తలాక్ను తొలగించి మోదీ ముస్లిం మహిళల విశ్వాసాన్ని పొందారని చెప్పారు. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుండి 5వ స్థానానికి బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. మళ్లీ అధికారం ఇస్తే 3వ స్థానంలో నిలుపుతామని మోదీ హామీ ఇస్తున్నారన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా వంశతిలక్ను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు ఈటెల రాజేందర్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు ఏ విషయాలని తలా తోక లేకుండా ప్రస్తావించడో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు అనేక అబద్ధాల హామీలు ఇచ్చి అనేక అబద్ధాల మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తున్నటువంటి మాట అయితే ఉందో ఆయన అజ్ఞానానికి, ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం ఇది. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైంది కాదు. భారతీయ జనతా పార్టీ తన ఫిలాసఫీ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, ఈ దేశ సంపద అశేష ప్రజలకు అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి ప్రవచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 75 సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే, కులాలు మధుమాయం కాకపోతే, అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇవాళ పేదవాళ్ళు అని చెప్పి భావించి అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు కల్పిస్తున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వర్గాలు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. అంతేకాకుండా ఇవాళ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ దళితులలో కూడా మాదిగ జాతి వివక్షకు గురవుతూ ఉన్నది. మాకు ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పి 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆ మాదిగ జాతిని పట్టించుకోకపోతే అనేక చనిపోయింది. ఇవాళ మోడీ గారు స్వయంగా ఒక జాతికి జాతి అణిచివేత గురవుతున్న జాతి, ఇవాళ అభివృద్ధికి ఆమె దూరం ఉన్న జాతి, అతి పేదరికంలో మగ్గుతున్న జాతి సమస్య పరిష్కరించాలని చెప్పి స్వయంగా ఎల్బీసీడీలో వారే వచ్చి ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసి ఏబీసీడీల వర్గీకరణకు చరమగీతం పాడుదాం, వాళ్ళు కోరిన సమస్యకు పరిష్కరిద్దామని చెప్పి భాజపా కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఇలా వాదించి అతి త్వరలోనే ఇవాళ మాదిగ జాతికి ఏబీసీల వర్గీకరణను ఇవాళ అమలు చేస్తున్న పార్టీ భారతీయ